అదానీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ ని కలిసిన టీపీసీసీ నేతలు అదానీ జగన్ ఒప్పందాలపై విచారణ జరిపించాలని వినతి పత్రం అందించారు. గత 5 ఏళ్లలో జగన్ ఏపీని అదానీ ప్రదేశ్ గా మార్చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సెకీ ఒప్పందంతో పాటు అనేక ప్రాజెక్టులు అదానీ సంస్థకు అప్పగించారు అన్నారు. గంగవరం పోర్టులో 9,000 కోట్ల రూపాయల విలువైన రాష్ట్ర ప్రభుత్వ వాటాని కేవలం 600 కోట్లకు కట్టబెట్టారు అన్నారు. అదానీతో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై విచారణకు డిమాండ్ చేశారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశారు. ఒక బ్లాంక్ చెక్ లాగా అదానీ గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. కానీ గంగవరం పోర్టు 10% గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 9,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి 640 కోట్లకే అమ్మేశారు. ఇది అన్యాయం కాదా? రాజశేఖర్ రెడ్డి గారే 30 ఏళ్ళకు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే 15 ఏళ్ళు గడిచేపోయా. ఇంకో 15 ఏళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి దాంట్లో ఎంత లంచం వచ్చుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? అవినీతి ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది అని, అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీలు ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ డీలు క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలైనప్పుడు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మళ్ళీ చెప్తున్నాం, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? వెంటనే ఎంక్వైరీని కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం.